ఈ శరీర సంబంధమైన సాధకము నువ్వు చెయ్యకపోయినా ఎవరు అడగరు, చేసినా ఎవరు అడగరు. నువ్వెందుకు ఎక్సర్సైజ్ చేయట్లేదు, నువ్వెందుకు జిమ్కి వెళ్ళడం లేదు, నువ్వెందుకు డైట్ చేయడం లేదని ఎవరు నిన్ను అడగరు. కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే ఎందుకు నువ్వు ప్రార్థన చేయట్లేదు నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు అడుగుతారు. నువ్వు బైబిల్ సరిగ్గా చదవకపోతే నువ్వెందుకు బైబిల్ సరిగ్గా చదవట్లేదని నీ యాజకుడు నిన్ను అడుగుతాడు. నువ్వు సరిగ్గా పాటలు పాడకపోతే నువ్వెందుకు పాటలు బాగా పాడలేకపోతున్నావు, ఏమైంది నీకు అని నిన్ను అడుగుతారు. అంటే నువ్వు ఆధ్యాత్మికమైన వాటి కోసము, దైవభక్తి కోసం నువ్వు సాధన చేయాలి. నీ శరీర సంబంధమైన వాటి కోసం నువ్వు సాధకము చేస్తే అది కొంచెం మట్టిగా ఉంటుంది. కానీ మనుషులందరూ కూడా, నీవు కావచ్చు, చాలామంది మనుషులందరూ కూడా ఒక శారీర సంబంధమైన సాధకం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే నలుగురికి కనిపించాలని సాధకం చేస్తున్నారు. అందుకనే వాళ్ళ ప్రయత్నాల్లో చేస్తున్నారు. కానీ దైవభక్తి సాధకము చేస్తే నలుగురు చూడకపోయినా నిన్ను పరమ తండ్రి చూస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను చూసి నీ తండ్రి సంతోషిస్తాడు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నువ్వు పాటలు పాడి ఆయన ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉంటే నీ స్థుతులపైన ఆయన ఆసీనవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దైవభక్తి అనేది నువ్వు సాధకము చేస్తే అది నీకు ప్రయోజనకరము. ఇప్పుడు మాత్రమే కాదు, రాబోవు విషయంలో కూడా నీకు అది ఎంతగానో ప్రయోజనకరము. ఆ రకమైన భక్తి చేస్తేనే నువ్వు ఒక క్రైస్తవుడిగా నువ్వు ఈ భూమి మీద జీవించగలవు.